Aspirants. Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి టీఎస్పీఎస్సి కంప్లీట్గా ఇంకా కంప్లీట్ చేయలేదండి. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను 2 days నేను చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. అండ్ ఈరోజు కంప్లీట్ చేసేస్తానండి. సో మరి మన క్వశ్చన్ వచ్చేసి 2023 పేపర్ అనాలిసిషన్లో 79th క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు ద ఇక్కడ చూడండి Ajivika philosophy, which of the central idea that determine the life of a person అని అన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, అకార్డింగ్ టు ద అజీవికా ఫిలాసఫీ గురించి చెప్తున్నారు. ఏమంటున్నారు, అది సెంట్రల్ ఐడియా దట్ డిటర్మైన్స్ ద లైఫ్ ఆఫ్ ఏ పర్సన్ యొక్క లైఫ్ ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా. సో అంటే ఇది అక్కడ మనకి చూడండి, మీకు బుద్ధిజము జైనిజము తెలుసు కదా. సో బుద్ధిజం కూడా చూసుకోవాలి, జైనిజం కూడా చూసుకోవాలి, అండ్ అజీవికా సెక్ట్ గురించి కూడా మీరు చదువుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి అసెటిక్ సెక్ట్ అని కూడా అంటాము. బై ఎవరు అన్నది కూడా నేను ఇక్కడ మీకు రాశాను చూడండి, మస్కరీ పుత్ర. ఓకే. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఈ అజీవికా ఫిలాసఫీ ఏం చెప్తుంది? ఓకే, కర్మ గురించి, అర్థ గురించి, నియాత ఆర్ ధర్మ అని అడుగుతున్నారు. సో మనకి తెలుసు కర్మ, అర్థ, ధర్మ అనేది ఎక్కడ వస్తుంది అని. సో నియాత, ఓకే, నియాతి అనేది మనకి అజీవిక చెప్తుంది. తర్వాత ఐడెంటిఫై ద రాంగ్ పేర్స్. అంటే ఇక్కడ చాలా మంది జైనిజం బుద్ధిజం వరకు స్టిక్ అవుతారు. సో ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ కూడా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ హిస్టరీ, ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఐడెంటిఫై ద రాంగ్ పేర్స్ అన్నారు. ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చారండి కింద, వీటిని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఇందులో రాంగ్ ది ఐడెంటిఫై చేయమంటున్నారు, నాట్ ద రైట్. ఓకే. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఒకటి బాసా ఇచ్చారు, తర్వాత దాదిని ఇచ్చారు, తర్వాత సుబంధు ఇచ్చారు, తర్వాత బారావి ఇచ్చారు. సో ఇలా రాంగ్ పేర్స్ ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో రాంగ్ పేరు వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. బారావి అంటే రావణ వధ. ఓకే. సో ఇక్కడ మనము ఇలా రాంగ్ ని ఐడెంటిఫై, ఒక్కదాన్ని రాంగ్ ని ఐడెంటిఫై చేసినా మనం మిగతావి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సుబంధు అని అంటే వసవదత్త, అంటే ఇక్కడ పర్సనాలిటీ, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆథర్స్ ఇచ్చారు, వాళ్ళకు టెక్స్ట్ ఇచ్చారు. మీరు చదువుకునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి, ఆథర్స్ చూసుకోవాలి, ఆథర్స్ రాసిన టెక్స్ట్ చూసుకోవాలి. ఓకేనా. ఇలా మనము క్లియర్ గా చూసుకున్నప్పుడే మనం ఆన్సర్ అయితే చేయగలుగుతాం. ఎందుకనంటే మనకి కరెక్ట్ గా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు క్వశ్చన్ అనేది కూడా చూసుకోవాలి కదా, ఆథర్స్, టెక్స్ట్. సో మీరు చదివేటప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ ఆథర్స్, వాళ్ళ యొక్క టెక్స్ట్ కూడా చూసుకోండి. అండ్ ఇలా వచ్చినప్పుడు మనం ఒక్కదాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలిగిన ఆన్సర్ అయితే చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో అలా మనం కొంచెం చూసుకోవాలి. ఇక్కడ మనకి దాదిని వచ్చేసి దశకుమార చరిత. సో ఇది మీ అందరికీ తెలుసు, మీరు ఈవెన్ గూగుల్ చేసి కూడా దాది అని వస్తుంది. ఓకేనా, సార్ దాంది అని వస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. సో అట్లా ఒకటి ఐడెంటిఫై చేసుకున్నా కూడా మనం ఆన్సర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ రాంగ్ ఐడెంటిఫై చేసుకున్నా కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ పేర్స్ గురించి అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అన్నారు. సో కరెక్ట్లీ మ్యాచ్ అవ్వంది ఏంటని అడుగుతున్నారు. ఏది మ్యాచ్ అవ్వదండి కరెక్ట్ గా? మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది, సోమనాథ్ టెంపుల్ అంటే సోలంకి. ఓకే. సో సోమనాథ్ టెంపుల్ అంటే సోలంకి డైనాసిటీ అని, ఇది రైట్ ఆన్సర్. మరి ఐహోల్ టెంపుల్ గురించి ఎంతమందికి ఐడియా ఉంది ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఈస్టర్న్ చాళుక్యాస్ అని మనకి వస్తుంది, అదొకసారి చూసుకోవాలి. తర్వాత కోనార్క్ టెంపుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ చందేల్లాస్ అని, ఇది మనకి రైట్ ఆన్సర్. సో ఇట్లా మనకు రైట్ ఆన్సర్ తెలిసిన వాటిని చూసుకున్నా కూడా మనం రాంగ్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ కేస్ మీకు తెలియనప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ గా థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ తీసుకుంటే ఏమడుగుతున్నారండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. దట్ టు ఇక్కడ టెంపుల్స్ ఇచ్చేసి వాళ్ళ యొక్క డైనాసిటీ ఇచ్చారు. అంటే మనకి ఇది ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ వరంగల్ ఫోర్ట్ అండ్ ఇట్స్ ఇన్నర్ కన్స్ట్రక్షన్ అని అడుగుతున్నారు. ఏమన్నారు, వరంగల్ ఫోర్ట్ దాని యొక్క ఇన్నర్ కన్స్ట్రక్షన్ గురించి అడుగుతున్నారు. అది ఏ విధంగా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, చితబత్కన్ కన్స్ట్రక్షన్ కుషు మహల్ ఇన్ ద ఫోర్ట్ ఆఫ్ వరంగల్ విచ్ ఈస్ రీప్లికా ఆఫ్ హందోలా మహల్ ఎట్ మండు అని అన్నారు. ఇంకొక స్టేట్మెంట్ వచ్చేసి ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర అండ్ క్రిధాభిరామం కంటైన్స్ ద ఇంట్రెస్టింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫోర్ట్ ఆఫ్ వరంగల్ అన్నారు. తర్వాత అకార్డింగ్ టు ద ప్రతాప చరిత్ర వరంగల్ ఫోర్ట్ కంటైన్స్ 88, ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి, నెంబరింగ్ ఇచ్చారు. 88 బటన్ ఆర్ కొట్టలములు అని. తర్వాత అకార్డింగ్ టు ద
శివయోగ, శివయోగ సారము, శివయోగ సారం ప్రకారం ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫోర్ట్ లేడ్ బై ద గణపతి దేవ అన్నారు. ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవాలి రాంగ్ ఆన్సర్స్ని. సో మరి కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడుగుతున్నారు. సో కరెక్ట్లీ మ్యాచ్డ్ అయినప్పుడు ఎలా ఎలా చేసుకోవాలో మనం కొంచెం చూసుకోవాలి. అండ్ ఇంకోటి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇక్కడ మనకి మళ్ళీ తెలుగులో ఉంటుంది కదా, సో కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఓకే, సో ఎవరెవరు ఇక్కడ వరంగల్ కోట మరి కోటలోని లోపల కట్టడాలను పరిగణించమని అంటున్నారు. సో ఎవరు ఏంటి అనేది మనం కొంచెం ఆలోచించి చేసుకోగలిగితే ఆన్సర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆప్షన్ ఏ అనేది రైట్ అని తెలుసు అనుకుందాం. సో అప్పుడు నేను సి ఎలిమినేట్ చేసుకున్నాను కదా కదా, ఈ రెండు కూడా ఎలిమినేట్ అయిపోయింది. మరి ఇప్పుడు నాకు మిగిలింది ఏంది 50-50. ఈ 50లో నేను ఇప్పుడు ఇంకొక దాన్ని కరెక్ట్గా చూసుకుంటే నాకు ఆన్సర్ అయితే వస్తది. ఒకటి బి అన్నారు, ఒకటి డి అన్నారు. మరి బి వచ్చేసి ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర ఇవి మనకి వరంగల్ ఫోర్ట్ గురించి చెప్తున్నాయి డిస్క్రిప్షన్ అంటున్నారు. సో మీకు ఐడియా ఉంటే ప్రతాపరుద్ర వీళ్ళు ఐడియా ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క చరిత్ర దీని గురించి చెప్తుంది అనుకున్నప్పుడు మీరు ఆన్సర్ అయితే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ గణపతి దేవ గురించి మనకి తెలుసు, ఇక్కడ గణపతి దేవకి వరంగల్ ఫోర్ట్కి ఏ విధమైన సంబంధం ఉంది. సో అట్లా కూడా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, Iltutmish got erected two marble statues of lions and bells and hang it to their necks. ఇక్కడ ఏమంటున్నారు, ఇల్తుమిష్ ఏం చేశారంట, గాట్ ఎరెక్టెడ్ టూ మార్బల్ స్టాట్యూస్ ఆఫ్ లయన్ అండ్ బెల్ అన్నారు. అండ్ hang to their necks. ఎనీబడీ కుడ్ రింగ్ దీస్ బెల్స్ అండ్ సీక్ జస్టిస్ ఫ్రమ్ ద సుల్తాన్. అంటే వాళ్ళు ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ బెల్స్ని రింగ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ ఏమన్నారు, హూ ఎమ్ ద ఫాలోయింగ్ రైటర్ రికార్డెడ్ ది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ చెప్పిన వారు ఎవరని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇల్తుమిష్ రెండు పాలరాతి సింహాల విగ్రహాలను చెక్కించి వాటి మెడలో గంటలు కట్టించారు. ఎవరైతే ఈ గంటలు ముగించి సుల్తాన్ నుండి న్యాయం పొందవచ్చు. మరి దీని గురించి ఏ రైటర్ మెన్షన్ చేశారన్నది అడుగుతున్నారు. ఇబు బటుటా. మనకి ఈ పేరు ఐడియా ఉంటుంది చాలా మందికి. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఐదర్ ద థ్రోన్ ఆఫ్ ద కోఫెన్, ఓకే, యాతక్ అండ్ యాతక్త వాజ్ అ ప్రోవర్బ్ ఆఫ్ విచ్ కంట్రీ. ఇక్కడ మనకి మళ్ళీ చూడండి, ఇక్కడ తెలుగులో కూడా చూద్దాము. అయితే సింహాసనం లేక శవపేటిక అంటున్నారు. ఓకేనా. యాతక్త్ అండ్ యాతక్త అనే సామెత ఏ దేశానికి చెందింది. క్లియర్ కదా. ఇక్కడ మనకి వర్డ్లోనే కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ ప్రొనౌన్సియేషన్ కానీ ఇలాంటివి మనం చూసుకోవాలన్నట్టుగా. ఇలాంటివి ఐడెంటిఫై చేయడం అంత సింపుల్ కాదు, బట్ ఈజీగా ఒక్కటి ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము హిందూయిజం హిందుస్థాన్ అనే దాన్ని ఎందుకు ఎలిమినేట్ చేసుకోవచ్చు అంటే ఆ పదాలు మళ్ళీ ఇక్కడ మనకి సాంస్క్రిట్ కూడా మనకి సేమ్ గానే అనిపిస్తుంది, కానీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పార్షియా అండి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. అగైన్ దే ఆర్ ఆస్కింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నారు. సో ఇది మనం ఈజీగా సింప్లిఫైగా చేయొచ్చు. ఇక్కడ మీర్ సయ్యద్ అలీ అండ్ దస్వత్ అండ్ ఉస్తాద్, ఓకే, అండ్ మీర్ హాసిమ్ అన్నారు. సో మనం ఒక ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి చేసుకోగలిగితే మనం మిగతా ఆన్సర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇక్కడ మీర్ హాసిమ్ అన్నప్పుడు షాజహాన్ వాళ్ళ యొక్క ముఘలు రూరల్స్, ఇక్కడ పెయింటర్స్ ముఘలు రూరల్స్ గురించి అడుగుతున్నారు. సో ఇది కూడా మనకు ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. మరి మీర్ హాసిమ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీర్ హాసిమ్ షాజహాన్ అని తెలుసు అనుకుందాం. ఓకేనా. సో మరి డి వచ్చేసి ఆప్షన్ 4 ఉన్నది చూసుకోవాలి. ఈ రెండు ఎలిమినేట్ అయిపోతే ఈ రెండిట్లలో నాకు 50-50 ఉంటుంది చూడండి కదా. నెక్స్ట్, మరి దస్వంత్ వచ్చేసి అక్బర్ అని తెలుసు కొంతమందికి. ఓకే, సో బి అనేది 2 అని తెలుసు, ఇక్కడ మాత్రమే ఉంది, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో కొంతమందికి మీర్ సయ్యద్ అలీ అనేది హ్యుమాయూన్ అని తెలుసు. సో అప్పుడు వాళ్ళు 50-50లో ఉంటారు. సో ఇట్లా మనం చూసుకొని ఆన్సర్ చేసుకోగలగాలి. అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ మనకి రైట్ గానే ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు ద అబ్దుల్ ఫజల్ అండ్ అక్బర్ స్టార్టెడ్ 1000 కార్ఖానాస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద వులెన్ క్లాత్స్. ఏమంటున్నారు, కార్ఖానాస్ ప్రొడ్యూస్ చేశారని ఏర్పాటు చేశారంట. ఎందుకు అని అంటే వులెన్ క్లాత్ ని ప్రొడ్యూస్ చేయడానికి. ఎట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ డిడ్ హీ ఎస్టాబ్లిష్డ్ దెమ్. మరి వీటిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారో అని అడుగుతున్నారు. సో ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారండి, అబ్దుల్ ఫజల్ అక్బర్, రిమెంబర్ దిస్, ఏ ఏరియాకి చెందినవాడై ఉంటుంది అండ్ ఏ ఏరియాకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. సో అట్లా కొంచెం చూసుకోండి. అమృత్సర్ అయితే ఇవ్వరు కదా,
సో సూరత్ కూడా కాదు. సో దక్కా అనేది మనకు తెలియదు. లాహోర్ ఈ 2 దగ్గర కొంచెం చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. సో గో త్రూ ద లాహోర్. కొంచెం ఆలోచించే చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నారు. ఇక్కడ కింద ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. సో ఆర్య సమాజ్ వాస్ స్టార్టెడ్ 1875 బై ఎవరంటున్నారు? స్వామి దయానంద సరస్వతి. ఇది మనకి మోడర్న్ హిస్టరీ క్వెషన్ వస్తుంది. యాక్చువల్‌గా మనకి మోడర్న్ సిలబస్ లేదు కానీ లాస్ట్ టైం కూడా 1 క్వెషన్ అడిగారు. నెక్స్ట్ వివేకానంద కండెమ్ ద రిచువల్స్ అండ్ సూపర్స్టిట్యూటెడ్ అంటే ఇక్కడ ఏమంటున్నారంటే వివేకానంద అప్పుడు రిచువల్స్ అని అంటే అన్ని కాదు కొన్ని ఇక్కడ చూసుకోండి మీకు తెలుగులో స్టేట్మెంట్ క్లియర్‌గా ఉంటుంది. కర్మకాండలు అని అంటారు కదా మూఢనమ్మకాలను వివేకానందుడు ఖండించాడు అని హిందూ మత పునర్జీవనం మరియు బలోపేతానికి దివ్య జ్ఞానులు దోహదం చేశారని సిక్కు గురుద్వారాలను ప్రక్షాళన చేసేందుకు 1920లో పంజాబ్లో అకాలీ ఉద్యమం ప్రారంభమైంది. సో ఎవ్రీ స్టేట్మెంట్ రైట్. సో అట్లా చూసుకోవాలి మనం ఓకేనా. సో ఇంకా మనకి ఇందులో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఇలా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే స్ట్రాటజీస్ అనేది వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. నెక్స్ట్ దిస్ డైమండ్ ఆఫ్ ఇండియా దిస్ జెవెల్ ఓకే దిస్ జెవెల్ ఆఫ్ మహారాష్ట్ర దిస్ ప్రిన్సెస్ ఆఫ్ వర్కర్స్ లుక్ ఎట్ హిమ్ అండ్ ట్రై టు ఎమ్యులేట్ హిమ్. ఇది ఒక సెంటెన్స్ ఇచ్చారు. హూ మేడ్ దిస్ రీమార్క్ అబౌట్ ద గోపాలకృష్ణ గోఖలే గురించి ఇది చెప్పారంట. ఎవరు చెప్పారని అడుగుతున్నారు. సో గోపాలకృష్ణ గోఖలే బాలగంగాధర్ తిలక్ మీకు ఈ పేర్లు పక్క పక్కనే వస్తాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ గాంధీ కాదని మనం డిసైడ్ చేసుకోవచ్చు ఎందుకు అనేది మీకు తెలుసు. ఎందుకంటే గాంధీ వచ్చిన టైము తను వర్క్ చేసిన టైము మనందరికీ తెలుసు కాబట్టి ఓకేనా. సో ఇది కూడా మనకి మోడర్న్ హిస్టరీ రిలేటెడ్గానే అడిగారండి. Next, South India was the custodian of the pure classical technique of dance. In Andhra Pradesh and Tamil Nadu, Devadasis kept the dance tradition alive by performing the solo dance and dance dramas. What are the dance dramas are called in South India? సో ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దక్షిణ భారతదేశం నాటి నాట్యానికి సంబంధించిన స్వచ్ఛమైన శాస్త్రీయ పద్ధతులకు నిలయం ఆంధ్ర మరియు తమిళనాడులోని దేవదాసీలు ఒంటి నృత్యము మరియు నృత్య నాటకములను ప్రదర్శిస్తూ ఈ నృత్యం సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచారు. అయితే దక్షిణ భారతదేశంలో ఈ నృత్య నాటకాలని ఏమని పిలుస్తారు అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఏమంటారండి మరి చూడండి ఇక్కడ మనకి ఏమిచ్చారు చౌహాన్ నృత్య అని తర్వాత కురవంశీస్ అని తర్వాత అంగిక అభినయ అని తర్వాత ఆలంబన అని ఇచ్చారు. సో కొంచెం జాగ్రత్తగా మనం ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆన్సర్ వచ్చేసి కురవంజీస్ అండి ఓకేనా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద సిక్కుస్. ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎవరి గురించి అడుగుతున్నారు సిక్కు వాళ్ళ గురించి అడుగుతున్నారు అండ్ కరెక్ట్ ఆన్సర్ కనుక్కోమంటున్నారు. చూడండి ఏ వెల్ ఆఫ్ 84 స్టెప్స్ ఓకే ఏ వెల్ ఆఫ్ 84 స్టెప్స్ బిల్డ్ బై గురు అమర్ దాస్. ఇక్కడ ఒక వెల్ అంటే తెలుసు కదా బావి అది ఎవరు కట్టించారంట గురు అమర్ దాస్ కట్టించారని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ పిలిగ్రిమ్ సెంటర్ ఆఫ్ ద సిక్కు అని తర్వాత హర్మందిర్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్ అండి ఇది ఎవరు కట్టించారు గురు అర్జున్ దేవ్ గారు. సో రైట్ ఆన్సర్. తర్వాత హై ప్లాట్ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హర్మందిర్ సాహిబ్ ఎవరు కట్టించారంట గురు హర్గోబింద్ అని. తర్వాత గురు గోబింద్ సింగ్ ఇంట్రడ్యూస్డ్ ద ఖాల్సా అండ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆనందపూర్. ఓకే ఎక్కడ శివాలిక్ రేంజ్లో ఏర్పాటు చేశారంటున్నారు. సో ఎవ్రీ ఆన్సర్ కూడా అయితే మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2023లో పేపర్లో మనకి ఇట్లా ఏబిసిడిలు కొన్ని ఆప్షన్స్ ఇచ్చిన దానిలో చాలా మట్టుకి అన్ని ఆన్సర్స్ రైట్ ఉన్నాయి. అంటే ప్రతి ఆన్సర్ కూడా వాళ్ళు చాలా మట్టుకి ఏబిసిడీలు రైట్గా ఇచ్చారు. అండ్ మ్యాథ్స్ ఫాలోయింగ్లో కూడా కొన్ని పేర్స్ ఇచ్చిన దగ్గర కూడా వాళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. కొంచెం మనము స్టేట్స్మెంట్ని చూసుకోవాలి పాజిటివ్గా ఉన్నాయా లేదా కూడా చూసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విత్ దేర్ రెస్పెక్టివ్ ప్రొవిజన్స్ అని అన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ని మ్యాచ్ చేయమన్నారు. ఇది మనకి దేని కింద వస్తుందండి పాలిటీ. సో మరి ఇక్కడ ఆర్టికల్ 19 దేని గురించి అంటున్నారు ఇక్కడ మనకి చూద్దాం అసలు ఆర్టికల్ 19, 21, 23, 26
సో ఇక్కడ ఫ్రీడమ్ టు మేనేజ్ ద రిలీజియస్ అన్నాడు, ప్రొహిబిషన్ అండ్ ట్రాఫిక్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అన్నాడు, అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ద సిటన్ రైట్స్ అండ్ రిగార్డింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ప్రొటెక్షన్ అగెనిస్ట్ ద అరెస్ట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లైఫ్ అన్నారు. మరి మనకి ఆర్టికల్ 19 అంటే చాలా మందికి నాకు తెలిసి ఐడియా ఉండే ఉంటుంది. ఓకేనా? రైట్స్ రిగార్డింగ్ ద రైట్ టు ఫ్రీడమ్, లైక్ రైట్ టు స్పీచ్ ఇది వస్తుంది అని తెలుసు కదా. సో మరి రైట్ టు స్పీచ్ అనేది ఇక్కడ ఉందండి. ఓకేనా? సో ఏ అనేది 3 నాకు తెలుసు. సో ఇప్పుడు ఏ అనేది 3 ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, కొంతమందికి ఏ అనేది తెలియదు. బి చూద్దాం. ఆర్టికల్ 21. మరి ఆర్టికల్ 21 అంటే ప్రొటెక్షన్ అగెనిస్ట్ ద అరెస్ట్ అండ్ డిటెక్షన్ ఇన్ సెటన్ కేసెస్ అని కొంతమందికి తెలుసు అనుకుందాం. సో మరి అప్పుడు ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఆర్టికల్ 21 అనగానే గుర్తు రావాల్సింది రైట్ టు లైఫ్. గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 21 ఎలాంటి ఎమర్జెన్సీ సందర్భంలో కూడా ఏమవుతుంది? ఏమవ్వదు. ఓకే, ఎమర్జెన్సీ సందర్భంలో కూడా అది అలానే ఉంటుంది. సో ఇలాంటి కొన్ని చూసుకోవాలి. దానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కూడా చూసుకోవాలి. ఓకేనా? సో మరి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్టికల్ 21 క్లియర్గా తెలుసు, రైట్ టు లైఫ్. సో లైఫ్ గురించి వచ్చింది ఇక్కడే కదా. సో B5. మరి B5 అనే వేరే స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అండి? ఒక్కటే ఉంది. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత ఆర్టికల్ 23 దేని గురించి చెప్తుంది మనకి? ప్రొహిబిషన్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ గురించి చెప్తుంది. అండ్ 26 వచ్చేసి మనకి ఇది దేని గురించి చెప్తుంది అని అంటే ఫ్రీడమ్ టు మేనేజ్ ద రిలీజియస్. రిమెంబర్ దిస్. సో ప్లీజ్ తెలుగు మీడియం వాళ్ళు కూడా మీరు ఇక్కడ చూడండి. ప్రకరణ, ఓకేనా? ప్రకరణ 19, 21, 23, 26 వేటి గురించి చెప్తాయి అని ఇక్కడ అడిగారండి. మరి 21 అనగానే మీకు గుర్తు రావాల్సింది జీవించే హక్కు ఉంటుందని. సో ఇలా మీరు ఒక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినా కూడా మిగతా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వ్యక్తి నిర్బంధ చట్టబద్ధతకు సవాలు ఎదురైనప్పుడు అని అన్నాడు. ఇది తెలుగులో, నేను ఇంగ్లీష్లో కూడా చెప్తాను. రిట్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి రిట్స్ గురించి చెప్పారండి. ఏ రిట్స్ దేనికి వర్తిస్తుంది? మనకి సెర్సియరీ దేనికి వర్తిస్తుంది? తర్వాత హెబియస్ కార్పస్ దేనికి? మ్యాండమసా లేకపోతే కోవారంటో అని ఇక్కడ మనకు అడుగుతున్నాడు. సో చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెన్ దెర్ ఇస్ ఎ ఛాలెంజ్ టు ద లీగాలిటీ ఆఫ్ ద డిటెన్షన్ అన్నాడు. మరి ఇది దేని గురించి చెప్తుంది? పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్టు గురించి మనకి చెప్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క పవర్స్ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ విషయంలో మనం ఇది చూసుకోవచ్చు. టాపిక్ వచ్చేసి ఓకేనా. సో ద writ ఆఫ్ సెటిలరీ ఈజ్ ఏ ఫీల్డ్ అండ్ ద writ ఆఫ్ హెబస్ కార్పస్ ఈజ్ ఏ ఫీల్డ్. ఇక్కడ అంటే మనం అసలు ఏ సందర్భాన్ని గురించి అడుగుతున్నారు అనేది మనం చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే 4 గురించి కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రిపేర్ చేశాను, బట్ టైం అయితే తక్కువ ఉంది. ఇఫ్ పాసిబుల్ నేను ఒక 1-2 డేస్లో చెప్పేస్తాను. ఇప్పుడు కాదండి, ఇంకొక 2-3 డేస్ తర్వాతనే చెప్తాను, బట్ ఈ మంత్ ఎండింగ్లో చెప్తాను. సో మనం చూసుకోవాలన్నట్టుగా రిట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మనకి సుప్రీంకోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జాగ్రత్తగా ఏ విధంగా చదువుకోవాలనేది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద కాన్స్టిట్యూషన్ కమాండ్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ యాజ్ ఏ సుప్రీం వాల్యూ టు యూషర్ ఇన్ ద ఎగలిటేరియన్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెమోక్రసీ అని అన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారండి, దానిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ ద కాన్స్టిట్యూషన్ కమాండ్స్ ఏంటుంది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ యాజ్ ఏ సుప్రీం వాల్యూ అని అంటున్నారు. ఓకేనా? అండ్ ఎకనామికల్ పొలిటికల్ డెమోక్రసీలో. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు? టు ఎస్టాబ్లిష్ ద ఐగలిటేరియన్ సొసైటీ, social order, the trinity and the preamble and the fundamental rights and directive principles of the state policy delineate the path of the socio-economic justice అని అన్నారు. సో బోత్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గా ఇచ్చారు. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళు మీకు ఒకవేళ అక్కడ అర్థం కాకపోతే తెలుగులో చూసుకోండి, అండ్ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇక్కడ చదువుకోండి. సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యంతో కూడిన సమాజ స్థాపనకు రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభృత్వాల కల్పనను అత్యున్నత విలువలుగా ఆదేశిస్తుంది. అండ్ సమాజ సామాజిక క్రమాన్ని స్థాపించడానికి రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు అండ్ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అనే 3 అంశాలు సామాజిక, ఆర్థిక, న్యాయ సాధన మార్గాన్ని సుగమం చేస్తాయన్నారు. సో ఒకవేళ మీకు తెలిస్తే ఓకే, తెలియనప్పుడు కొంచెం ఇవి స్టేట్మెంట్స్ గురించి ఆలోచించండి. పాజిటివ్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయని. ఓకేనా? ఎందుకంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ మనకి రైట్ ఆన్సర్ అవుతాయి. సో 2 స్టేట్మెంట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో చూసుకోవాలి ఆన్సర్. ఓకేనా?
నెక్స్ట్ పాలిటీ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అంపిలేట్ అండ్ జ్యూరిడాక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని అన్నారు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గురించి ఇక్కడ మనకు అడుగుతున్నారండి. మరి సుప్రీం కోర్ట్ యొక్క దాని యొక్క అపెలేట్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటివి, ఏంటి డిస్ప్యూట్ అది ఎలాంటి వాటిని స్వీకరిస్తుంది మెయిన్గా అనే దాన్ని కూడా చూసుకుంటే మనందరికీ చాలా తెలుసు. ఫస్ట్ 1 or more స్టేట్, సెంట్రల్కి స్టేట్కి అండ్ సెంట్రల్ విత్ 1 స్టేట్, లేకపోతే డిఫరెంట్ స్టేట్స్ మధ్య కూడా చూసుకుంటుంది. సో చూడండి, కేసెస్ ఇన్వాల్వింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద 2 or more స్టేట్స్, ఎస్ రైట్ స్టేట్మెంట్. అండ్ ఇన్వాల్వింగ్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదండి. అండ్ ఇక్కడ నాట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, నాట్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సివిల్ కేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ అండ్ క్రిమినల్ కేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్. అయితే ఇక్కడ మరి ఇది ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ అప్పీలేట్ తీసుకున్నప్పుడు మీరు చదువుకోవచ్చు ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ సెంట్రల్కి స్టేట్కి, ఓకేనా, అండ్ సెంట్రల్ విత్ 2 or more స్టేట్స్, ఓకేనా. అట్లా మనకి ఏమైతే ఉంటున్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకా మనకు దేనికి అప్లై చేసుకోవచ్చు అన్నప్పుడు మనకి ఇక్కడ అడుగుతున్నారు, ఓకేనా. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏమంటున్నారు, హూ అమాంగ్ ద కింద ఇచ్చిన వాళ్ళలో ఫాలోయింగ్ మెంబర్స్ ఎవరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క మెంబర్స్ అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ చేయమంటున్నారు. సో నాకు తెలిసి చాలా మంది ఈ ఆన్సర్ని కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే పేర్లు మనకి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తాయి, నాట్ అందరికి, కొంతమందికి. సో చూడండి, అమర్జిత్ కౌర్ అండ్ బేగం ఐజాజ్ రాసూల్, నెక్స్ట్ హన్సా శివరాజ్ మెహతా, నెక్స్ట్ కమలా ముఖర్జ్ అండ్ రేణుకా రాయ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక్కోమన్నాడు. నాకైతే ఒకటి బాగా ఐడియా ఉందండి, రేణుకా రాయ్, ఓకేనా. సో మరి ఈ ఉన్న ఆన్సర్స్ తీసుకుంటే ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఇంకోటి కనుక్కోవాలి. ఇప్పుడు నాకు బేగం గురించి ఐడియా ఉందని నేను అనుకుంటున్నా. సో బి అనే ఆన్సర్ మళ్ళీ మూడిట్లో ఉందండి, క్లియర్ కదా. బి అనే ఆన్సర్ మళ్ళీ మూడిట్లో ఉంది. అండ్ ఇంకొకటి డి అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా, మీకు అర్థమైందా, ఇక్కడ అన్నిట్లలో డి ఉందండి. ఓకే, సో ఈ మూడిట్లలో కూడా డి ఉంది. సో ఇక్కడ మరి ఇప్పుడు ఇంకొక ఆన్సర్ అయితే మనం చేయగలగాలి కదా. సో అలా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు. హన్సా జీవరాజ్ గురించి తీసుకుంటే మరి కొంచెం ఐడియా ఉంది. అండ్ ఇంకోటి అమర్జిత్ కౌర్ అనేది నాకు అసలు ఐడియా లేదు. సో నేను ఏం చేస్తున్నాను, ఏని ఎలిమినేట్ చేస్తున్నాను. సో అప్పుడు నేను ఈ 2 స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేయగలుగుతాను, ఓకేనా. సో కొంచెం మనం చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా డి రాంగ్ ఆన్సర్ అని తెలుసు అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది కమలా ముఖర్జీ, ఎందుకంటే కమలా ముఖర్జీ గురించి చదివే ఉంటారు కదా. సో డి రాంగ్ అంటే మీకు 3 స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద ఆపరేషన్ బ్లూ స్టార్. ఇక్కడ ఏమంటున్నారు, ఫాలోయింగ్ రిలేషన్స్ అడుగుతున్నారు ఐఆర్కి రిలేటెడ్గా. మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ అని అంటున్నారు. అండ్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ మిషన్ అండర్టేకెన్ బై ద ఇండియన్ ఆర్మీ అని అన్నారు. ఇది ఏంటిది, బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ మిషన్ అంట. మరి ఇది ఎవరు దీన్ని హ్యాండిల్ చేశారు, మనకి అండర్టేకెన్ బై ఇండియన్ ఆర్మీ అన్నారు. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో ఎస్, మన ఇండియన్ ఆర్మీనే కదా హ్యాండిల్ చేసేది బిగ్గెస్ట్ వాటిని. అండ్ ఇట్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ రిమూవింగ్ ద సిక్కు మిలిటెంట్ హూ ఆర్ అక్యుములేటింగ్ ద వెపన్స్ ఇన్ ద హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్ అని అన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, దీని ఒక మెయిన్ ఏమేంటంటే ఎవరైతే మనకి అంటే చాలా మందికి స్టోరీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నా, హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్ లో ఉండే వాళ్ళు లోపల వాళ్ళు కొన్ని వెపన్స్ తో ఉంటారు, అలా అని మనకు కొంచెం స్టోరీ ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్, ఆపరేషన్ బ్లూ స్టార్ వాజ్ క్యారీడ్ అవుట్ బిట్వీన్ ద 1 and 8th July 1985 అమృత్సర్. సో ఇది మనకు ఆల్రెడీ అంటే ప్రీవియస్ స్టోరీని ఇప్పుడు కొత్తగా మనం పుట్టించేది కాదు. సో కొంతమంది ఆయుధాలతో ఉన్నారని, సో అట్లా మనకు అప్పుడు ఉంటుందండి. సో మరి ఆ భద్రతను కల్పించడానికి ఆ ఆయుధాలని అంటే తీవ్రవాదులు మన టెంపుల్ లోపల ఆయుధాలతో ఉంటారు అన్నట్టుగా. సో వాళ్ళని ఆయుధాలని మొత్తం బయటికి తీసుకురావాలి అన్నది ఇక్కడ వీళ్ళ లక్ష్యం అన్నట్టుగా, ఎందుకంటే మనకు టెంపుల్ కూడా ఇంపార్టెంటే కదా. సో అందుకు ఓకే.
సో దీస్ త్రీ స్టేట్మెంట్స్లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ రైట్ అని అంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. ఇంకొకటి ఇది మనకి ఇక్కడ డేట్ ఆఫ్ ఇయర్ అనేది ఇచ్చారు చూడండి, ఇది వచ్చేసి రాంగ్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్. క్వశ్చన్ దేని గురించి అడిగారండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ రిలేటెడ్గా అడిగారు. ఇది మనకి యూపీఎస్సీలో కూడా అడిగారండి. ఇక్కడ చూడండి, ద కౌన్సిల్ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్ అండ్ 1/3 ఆఫ్ ద మెంబర్స్ రిటైర్డ్ ఇన్ 2 years అన్నాడు. ఎస్, కౌన్సిల్ వచ్చేసి మనకి ఇక్కడ పర్మనెంట్ మెంబరా కాదా? అవును కదా, ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతాయి ఎవ్రీ 2 yearsకి. వాళ్ళు 1/3 మెంబర్స్ అయితే రిటైర్ అవుతూ ఉంటారు. క్లియర్ కదా ఈ స్టేట్మెంట్. సో ఏ అనేది రైట్. నేను 4th ఎలిమినేట్ చేసేసుకున్నా డైరెక్ట్గా, ఓకేనా. సో నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ లోకల్ బాడీస్ ఎలెక్ట్ 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది ఉండాలంట, ఎలెక్ట్ 1/3 ఆఫ్ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకోవచ్చు టోటల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అన్నారు. సో ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1/12 షాల్ బి ఎలెక్టెడ్ బై ద electorate consisting of the graduates of 3 years standing and residing in the state అన్నారు. సో ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా, 1/12 మెంబర్స్ షెల్ బి ఎలెక్టెడ్ బై ఎవరి ద్వారా ఎలెక్టెడ్ అవుతారు, ఎలెక్టోరేట్, అండ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎవరెవరు ఉంటారండి, గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 3 years స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. సో ఇలా మనం స్టేట్మెంట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవ్రీ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు ఉంటే చూడండి, శాశ్వత కౌన్సిల్ సభ 1/3 సభ్యులు 2 ఏళ్ళకు ఒకసారి పదవి విరమణ చేస్తారు. అండ్ మంత్రి మండలి ఏదైతే ఉంటుందో శాసన మండలి మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు. అండ్ రాష్ట్రంలో నివసిస్తున్న 3 సంవత్సరాల స్థాయి పట్టభద్రులతో కూడిన ఓటర్ల ద్వారా 12 సభ్యులు ఎన్నుకోబడతారు అని అడుగుతున్నారు. సో ప్రతి స్టేట్మెంట్ కూడా కరెక్టే, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 22, 23 పేపర్కి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, కొంచెం 23 పేపర్ స్టాటిక్ కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ షల్ నాట్ బి ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ ఎక్సర్సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ దేర్ ఆఫీస్ అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, హూ అమంగ్ ద ఫాలోయింగ్, ఎవరైతే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు దే షల్ నాట్ ఆన్సరబుల్, కోర్టుకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ఫర్ ఎక్సర్సైజ్ అండ్ పర్ఫార్మ్, వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళ పవర్స్ని పర్ఫార్మ్ చేసే టైంలో అంటున్నారు. మరి ఎవరండి వాళ్ళు అని అంటే, ఒకటి ఫస్ట్ మనందరికి బాగా తెలుసు, ప్రెసిడెంట్. సో అండ్ మీకు చూడండి ఏ అన్నిట్లలో ఉంది, సో ఏ అనేది రైట్, ఓకే. నెక్స్ట్, మరి ప్రైమ్ మినిస్టర్ అన్నిట్లలో చేయొచ్చా? నో, తను జవాబు చెప్పాల్సి ఉంటుంది కదా. నెక్స్ట్, మరి ఇంకెవరు ఉంటారండి, లా మినిస్టర్ ఉంటాడా? కాదు, నో. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ తర్వాత సెంట్రల్కి ఉంటే మరి గవర్నరు స్టేట్కి ఉంటాడు. సో సింపుల్గా ఆన్సర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్, ద ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ wealth to the common determined and the protection of the childhood and youth against exploitation అని అన్నారు. and adequate means of livelihood to all the citizens and a proper distribution of the material resources and community for the common goods అని అన్నారు. ఇంకా కింద స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు చూడండి, ద అబోవ్ ఆస్పెక్ట్ ఆర్ ద పార్ట్ ఆఫ్ వాట్ అని అన్నారు. ఇవన్నీ దేనిలో వస్తాయి అన్నారు. సింపుల్గా చూసుకోండి, ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ ద కన్సన్ట్రేషన్ ఆఫ్ ద వెల్త్ అనగానే మనకు బాగా గుర్తు రావాల్సింది, గుర్తుపెట్టుకోండి, డిపిఎస్పి. ఎక్కువ ఆలోచించద్దు, వెల్త్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది డిపిఎస్పి. నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్హుడ్ అండ్ ఎగ్నిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, డిపిఎస్టి. లైవ్లీహుడ్, డిపిఎస్పి. అండ్ కమ్యూనిటీ అండ్ కామన్ గూడ్స్, రిసోర్సెస్, మెటీరియల్స్ అన్నారు. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు. సో డిపిఎస్పి, రిమెంబర్ దిస్. వెరీ సింపుల్ క్వశ్చన్. తెలుగు మీడియం వాళ్ళు చూడండి, క్రింద వాటిలో మనకి డిపిఎస్పి అంశాల మీద క్వశ్చన్ అడిగాడు. అయితే ఏమంటారు, కింద వాటిని ఫస్ట్ పరిగణించండి అన్నారు. సామాన్యులకు నష్టం కలిగించే విధంగా సంపద వికేంద్రీకరణను నిరోధించడము, బాల్య యువత దోపిడీ నుండి రక్షణ, పౌరులందరికీ తగిన జీవనోపాధి, తర్వాత సామాజిక భౌతిక వనరుల సాధారణ శ్రేయస్సు కొరకు అని అన్నారు. సో ఇక్కడ మనకి ఈ వర్డ్స్ అనేవి మనం చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కామన్వెల్త్ కానీ తర్వాత వెల్త్ అని అన్నప్పుడు మనకి ఏమొస్తుందండి, డిపిఎస్పి. నెక్స్ట్,
Consider the following statement. Article 356 of the Indian Constitution deals with the proclamation of a financial emergency అన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఆర్టికల్ 356 అనేది కాన్స్టిట్యూషన్ ఇండియన్లో అది అంటే దేని గురించి డీల్ చేస్తుంది అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటున్నారు. నెక్స్ట్, డ్యూరింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ద ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ద ప్రొవిజన్స్. ఇట్స్ రిలేటెడ్ టు ద డివిజన్స్ ఆఫ్ ద taxes between the union and state అన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ప్రొక్లమేషన్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో ఓకే ద ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ద ప్రొవిజన్స్, కొన్ని ప్రొవిజన్స్ సస్పెండ్ చేయొచ్చు. అండ్ రిలేషన్ టు ద డివిజన్ ఆఫ్ ద ట్యాక్సెస్ డివిజన్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ స్టేట్కి వాటికి అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక్కోమన్నారు. అయితే ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫినాన్షియల్ ఎనర్జీ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదండి ఇప్పటివరకు. అండ్ ఆర్టికల్ 356, 365 రెండు డిఫరెన్సెస్ ఉంటాయి. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, సో ఇది రాంగ్ ఆన్సర్. సో ఎవరికైనా 356 గురించి తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఎందుకంటే 356, 365 రెండు ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్, ద టిఆర్ఎస్ సుబ్రహ్మణ్యం కమిటీ 2014 ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ 2014 ఇది దేనికి అసోసియేట్ అవుతుంది అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇండియన్ ఎఫర్ట్స్ టు కౌంటర్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ టెర్రరిజం అన్నారు. సో కొంచెం ఆలోచిస్తే మీకు ఆన్సర్ ఈజీగా అర్థమవుతుంది. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ టెర్రరిజం అది ఎప్పుడు అన్నారు, 2014లో. ఓకే, నెక్స్ట్, ఇట్స్ రివ్యూ the process and law and act of the Ministry of Environment, Forest and Climate Change. Yes, this is the right answer. మరి మిగతా కూడా ఏమన్నా చూద్దాం. డిసొల్యూషన్ ఆఫ్ ద ముస్లిం మ్యారేజ్ యాక్ట్, సో ఇదైతే కాదు, మనకు క్లియర్గా తెలుసు. తర్వాత రివ్యూ ద ప్రాసెస్ ఆఫ్ ద ల్యాండ్ యాక్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నారు. సో ఇది మనం ఆలోచిస్తాము. నెక్స్ట్, ఫస్ట్ది కాదు, లాస్ట్ది కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి 2 and 3 మధ్యలో ఉంటుంది. సో జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. టు బీ ఏబుల్ టు డిశ్చార్జ్ ద కాన్స్టిట్యూషనల్, ప్లీజ్ తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ ఉన్నది చూడండి. ఓకేనా, రాజ్యాంగం గురించి అడగడము అదేంటిదని అంటున్నారు. సో ఓకే, తెలుగు మీడియంలో 1 or 2 క్వశ్చన్ చెప్తా చూడండి. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. రాజ్యాంగ బాధ్యతలను న్యాయంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి గవర్నర్పై రాజ్యాంగం కల్పించిన పదవులు అధికారాలతో భారం వేయకూడదు. అండ్ గవర్నర్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా చేయడము, తద్వారా అతనికి ఆమెకి అధికారాలను అప్పగించడము చారిత్రకంగా కొత్త ఔచిత్యాన్ని కలిగి ఉన్నప్పుడు నేడు నాలా కాలపరిమితుల మార్పుతో అది ఉనికిని కోల్పోతుంది అని అంటున్నారు. ఈ క్రింది సిఫార్సులో ఇది దేనిలో పార్ట్ అని అంటున్నారండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇక్కడ మళ్ళీ క్లియర్గా ఉంది. ఇక్కడ టు బి ఏబుల్ టు డిశ్చార్జ్ ద కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ ఫైర్లీ అండ్ ఇంపార్షియల్లీ ద గవర్నర్ షుడ్ నాట్ రిమెంబర్ దిస్ షుడ్ నాట్ బి బర్డన్డ్ విత్ ద పొజిషన్ అండ్ ద పవర్స్ విచ్ ఆర్ నౌ envisaged by the constitution అన్నారు. అండ్ మేకింగ్ ద గవర్నర్ ద ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అండ్ దేర్ బై ద ఇది మీకు బాగా అందరికి ఐడియా ఉంటుంది. కన్ఫరింగ్ ద పవర్స్ విచ్ మే హ్యావ్ లెట్ సమ్ రిలవెంట్ హిస్టారికల్ హ్యాస్ సీజ్డ్ టు బి అండ్ చేంజ్ ద టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ అన్నారు. సో పుంచి కమిషన్ అండి, ఇది రైట్ ఆన్సర్. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ పాలసీ అయితే కాదు, మీరు జనరల్గా ఆలోచించినా కూడా. తర్వాత నేషనల్ నాలెడ్జ్ కమిషన్ కూడా కాదు. ఇక్కడ మనకి రెండే డౌట్ వస్తుంది, ఒకటి కొతారి, ఒకటి పుంచి కమిషన్. మనకి ఎక్కువ పేరు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, పుంచి కమిషన్. ఓకేనా, సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇంకా మిగతా వచ్చేసి CSAT ఏమన్నా అర్థమెటిక్ లాజికల్ రిలేటెడ్గా ఉంటాయి, ఇంకా పాలిటీ రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి, హిస్టారికల్ డెవలప్మెంట్, ఇంకా తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయండి. ఇంకా 30 క్వశ్చన్స్ మనకి ఈ GS రిలేటెడ్గానే వస్తుంది. సో నేను ఈరోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్రెడీ 7:30 అవుతుంది. సో నాకు వేరే క్లాస్ ఉంది, అది అయ్యాక నేను చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.